అసలు ఈ 'రష్మిక' సాధించిన అరుదైన ఘనతలు ఏంటి? ఈ 'రష్మిక' కోసం డైరెక్టర్లు ఎందుకు క్యూ కడుతున్నారో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. 'రష్మిక మందన్న' ఈమెని నేషనల్ క్రష్‌గా పిలుస్తారు. నేషనల్ క్రష్ అని ఊరికే పిలవరని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఆ మాట అనాల్సిందే. ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేషనల్ క్రష్ అనంగానే ఈ మాట ఊరికనే ఇచ్చేయరు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ చేసే మూవీస్ అలా ఉన్నాయి. ఏ మూవీ చేసినా కూడా పాన్ ఇండియా మూవీసే. ఆ పాన్ ఇండియా మూవీస్ పాన్ వరల్డ్ హిట్ అవుతున్నాయి. అలా ఉంటున్నాయి ఈమె చేసే ప్రతి మూవీ అండ్ స్టోరీ సెలక్షన్ కూడా అంతే మంచిగా ఉందని చెప్పుకోవాలి. మొన్న వచ్చిన 'యానిమల్' కానీ, ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' కానీ అండ్ రీసెంట్‌గా వచ్చిన 'చావా' కానీ ఏ మూవీ చూసినా బ్లాక్ బస్టరే. ఏ ఇండస్ట్రీ చూసినా కూడా సూపర్ హిట్ టాకే. ఇలాంటి గోల్డెన్ లెగ్ ఉన్న హీరోయిన్‌ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఈమె కోసం డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. ఈమె కోసం హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లేడీ ఇచ్చే హిట్లు మాత్రం అలాగున్నాయనే చెప్పాలి. మూవీ ఏ జోనర్ అయినా పర్లేదు. ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు. ఆర్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదనైతే చెప్పుకోవాలి. ఈమె చేసే యాక్టింగ్ మాత్రం చాలా నేచురల్‌గాను, చాలా రియలిస్టిక్‌గాను ఉందనైతే నా అభిప్రాయం. అండ్ నెటిజన్ల అభిప్రాయం కూడా. మీ అభిప్రాయం కూడా ఒక్కసారి కామెంట్స్ రూపంలో తెలపండి. 'రష్మిక' యాక్టింగ్ ఎలా ఉంటదనేది మేము కూడా చూస్తాము. మోరోవర్ 'రష్మిక' అందాలు కూడా చాలా ఆరబోస్తుందనైతే చెప్పుకోవాలి. ముందుగా టాలీవుడ్‌లో 'చలో' మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చిన్న చిన్నగా మూవీస్ అనేవి చేస్తూ చాలా మంచి పేరైతే తెచ్చుకుందనైతే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందులా 'రౌడీ' పక్కన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కనపడేది. కానీ ఇప్పుడు అన్ని సినిమాస్‌తో బిజీ అవ్వటంతో ఆ ఊపు కొంచెం తగ్గిందనైతే చెప్పుకోవచ్చు. మోరోవర్ 'రష్మిక' నేషనల్ క్రష్ అనే పేరునైతే నిలబెట్టుకుందనైతే నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీ సెలక్షన్ అందరికీ రాదనైతే ఈజీగా చెప్పుకోవచ్చు. కానీ 3 మూవీస్ వరుసగా పాన్ ఇండియా హిట్ అంటే మన హీరోలకు కూడా సాధ్యం కానిది ఒక హీరోయిన్‌కి సాధ్యమైందంటే ఒట్టి మాటలతో మనం చెప్పలేం దాన్ని. అండ్ 'రష్మికకి' ఈ రేంజ్ స్టోరీ సెలక్షన్ ఉందంటే చాలా మటుకు చాలా గ్రేట్ అనైతే చెప్పుకోవాలి. అండ్ అది తన లక్కా? లేకపోతే రియలిస్టిక్ వర్కా? అనేది మాత్రం మనం మూవీస్‌లో చూస్తేనే అర్థమవుతుంది. తను ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతుందో. అండ్ హీరోలతో సమానంగా డాన్స్ చేయగలదు. హీరోస్‌తో సమానంగా స్క్రీన్ ప్లేని పంచుకోగలదు. మోరోవర్ ఎమోషన్స్ అయితే చాలా బాగా పండించగలదు 'రష్మిక మందన్న'. కాబట్టే తనకు ఈ మాత్రం స్టాండర్డ్స్‌తో ఇలాగా ప్రతి ఇండస్ట్రీ నుంచి మూవీస్ వస్తున్నాయి. ప్రతి మూవీ నుంచి ఇంత అప్రిషియేషన్ దక్కుతుందనైతే చెప్పుకోవాలి. సో దట్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆమె కోసం ప్రతి డైరెక్టర్ అండ్ ప్రతి హీరో వెయిట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ 'సల్మాన్ ఖాన్' కూడా వెయిట్ చేస్తున్నారంటే 'రష్మిక మందన్న' రేంజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇంతే గైస్ ఈ వీడియో వచ్చేసరికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోలలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మన ఛానల్ లోపలికెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. జాయిన్ అయిపోండి.